సార్ ఓకే, ఇప్పుడు ఒక ఘట్టం ముగిసింది. వాట్ నెక్స్ట్? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే పార్లమెంట్లో చేసింది. జగన్ మావిగన్ సంబంధించి ఒక ప్రతిపాదన ఆయన పెట్టారు. సరే, ఆ ప్రతిపాదన అన్నది ఇప్పుడైతే ఈ ప్రభుత్వం అయితే ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయదు. బట్ నెక్స్ట్ వైసీపీ గవర్నమెంట్ వచ్చింది అనుకోండి, నెక్స్ట్ టైంలో వాళ్ళు మళ్ళీ సరే రాజధానికి సంబంధించి ఏ విధంగా ఉన్నా దీన్ని ఈ రాజధాని ప్రాంతాన్ని డిస్కరేజ్ చేసే అవకాశం లేదంటారా? ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే మొన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ మనం చూసాం. ఆ ప్రెస్ మీట్ లో ఆయన స్పష్టంగా చెప్పిన అంటే అమరావతికి వైసీపీ వ్యతిరేకం అనేది ఎవరికైనా అర్థం అవుతుంది వాళ్ళ మాటలు మనం గమనిస్తే. అలాగే పార్లమెంట్ లో జరిగిన చర్చలో కూడా అమరావతికి మేము వ్యతిరేకం కాదంటూనే బిల్లుకి సపోర్ట్ చేయకుండా బయటకు వెళ్ళిపోయారు. సో అంటే రేపు పొద్దున అంటే 29లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే చట్టపరంగా సాధ్యం కాకపోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు ఏంటి, ఇంకో ప్రభుత్వం వచ్చి ఇంకో చట్టం చేస్తుంది అప్పుడు ఏమవుతుంది అన్నారు. యాక్చువల్లీ అక్కడ ఢిల్లీలో కూడా చేయాలి, పార్లమెంట్ కూడా ఆమోదించాలి దాన్ని. ఇవాళ జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలన్నీ ఎక్సెప్ట్ వైసీపీ మిగతా పార్టీలన్నీ కూడా అమరావతి రాజధానిని సపోర్ట్ చేసి మద్దతిస్తూ ఓటేశారు. కాబట్టి రేపు పొద్దున వాళ్ళు వ్యతిరేకించే అవకాశం లేదు. కాబట్టి చట్టపరంగా అమరావతిని డిస్మాంటిల్ చేసే అవకాశం లేదు. కానీ ఆయన ఒకవేళ గెలిస్తే 29లో ఖచ్చితంగా 19-24 మధ్యలో అమరావతి కోసం ₹1 కూడా విధించకుండా దాన్ని ఎలాగైతే పాడు పెట్టేశారో అలాంటి పరిస్థితి మళ్ళీ అమరావతికి ఎదురవుతుంది. కాబట్టి ఇప్పుడు అసలైన 29 లోపు సాధ్యమైనంత వరకు అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేయాలి. ప్రభుత్వ కార్యాలయాలు కావచ్చు, లేదంటే మౌలిక వసతులు కావచ్చు, ప్లాటింగ్ కావచ్చు, ఇవన్నీ కంప్లీట్ చేసి 24 కంపెనీలు తీసుకొచ్చి అక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తే అంతవరకు భద్రంగా ఉంటుందని చెప్పుకోవచ్చు మనం. ఓకే ఓకే సో అంటే ఈ 3 years లో సాధ్యమా రాజధానికి సంబంధించి? సరే, మొత్తం రాజధాని అంటే ఒక రోజులో అయ్యేది కాదు. బట్ ఈ నిర్మాణాలు, అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు, ఎమ్మెల్యే ఎంపీ క్వార్టర్స్, మినిస్టర్ క్వార్టర్స్, తర్వాత మిగతా హెచ్ఓడీస్ భవనాలు, ఇవన్నీ ఎమ్మెల్యే క్వార్టర్స్, తర్వాత జడ్జిల క్వార్టర్స్, ఇవన్నీ కూడా కంప్లీట్ అవుతున్నాయండి. దాదాపుగా అయిపోయినట్టే. జడ్జిల క్వార్టర్స్ అయితే 90% అయిపోయింది, కంప్లీట్ అయింది. అలాగే ఎన్జిఓ క్వార్టర్స్ కూడా కంప్లీట్ అవుతున్నాయి. అంతవరకు అవుతాయి. కానీ ఇప్పుడు ఏదైతే ఐకానిక్ టవర్స్ అన్నారో సచివాలయానికి సంబంధించి, అలాగే అసెంబ్లీ, ఇవన్నీ కూడా వర్క్స్ చాలా వేగంగా జరగాలండి. వేగంగా జరగకపోతే పూర్తయ్యే అవకాశం ఉండదు. పూర్తి అవ్వకపోతే మళ్ళీ సమస్య ముందుకు వస్తుంది, మొదటికి వస్తుంది అన్నమాట. కాబట్టి ఆ విషయంలో అంటే ఇది కంప్లీట్ చేస్తే ఇప్పుడు ఒకవేళ జగన్ అధికారంలోకి వచ్చినా ఆయనకు వేరే ఆప్షన్ ఏమి ఉండదు అంటారు? ఏముండదు, అక్కడి నుంచి పరిపాలించాలి. సేమ్ టైం ఏంటంటే కొన్ని పెట్టుబడులు కూడా తీసుకురావాలండి అమరావతి. ఇవాళ వచ్చిన పెట్టుబడులు మొత్తం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు వాళ్ళు. వైజాగ్ అని, లేదంటే ఉత్పాదక రంగం వస్తే రాయలసీమ వైపు కానీ పెడుతున్నారు. అమరావతి, కృష్ణా, గుంటూరు జిల్లా ప్రాంతాల్లో ఇంతవరకు అంటే ఒక 1000 మందికో 2000 మందికో ఉద్యోగ ఉపాధి కల్పించే ప్రైవేట్ సంస్థలు ఏవి కూడా రాలేదు. అలాంటివి ఒక 4-5 సంస్థలు అమరావతిలో పెడితే లైవ్లీగా ఉంటుంది. ఓకే, సో అంటే ఇప్పుడు వైజాగ్ లో గూగుల్ సంబంధించి డాటా సెంటర్, రాయలసీమలో మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి వైజాగ్ లో గూగుల్ డేటా సెంటర్ పెట్టారు. 1,00,000 కోట్ల పైన పెట్టుబడి. ఆర్సెల్ఆర్ మెటల్ స్టీల్ ప్లాంట్ వస్తుంది అక్కడ, స్టీల్ సిటీ. తర్వాత కస్టమైజ్డ్ పోర్ట్ కూడా వస్తుంది అనకాపల్లి దగ్గర. అట్లాగే గ్రీన్ ఎనర్జీ. అంటే ఇప్పుడు అభివృద్ధి వికేంద్రీకరణ చేయడం కరెక్టే కదా, అన్ని మళ్ళీ అమరావతిలోనే తీసుకొచ్చి? కరెక్టే, అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలి. సేమ్ టైం అమరావతిలో కూడా కొన్ని సంస్థలు ఉండాలి. ఎందుకంటే పాపులేషన్ వచ్చి అమరావతిలో ఎక్కువ మంది నివసించడానికి అట్లా అంటారా? లేదంటే అది మరో గాంధీనగర్ అవుతుందండి. ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళి మళ్ళీ సాయంత్రానికి అహ్మదాబాద్ వెళ్తున్నారు చూడండి, ఆ టైప్ లో అవుతుంది. ఇప్పుడు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళి గాంధీనగర్ కంటే ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళి హైదరాబాద్ వచ్చేస్తున్నారు శుక్రవారం సాయంత్రం. అయితే ఇక్కడ అదే పరిస్థితి. సాయంత్రం హైదరాబాద్, మళ్ళీ మండే మార్నింగ్ బయలుదేరి వచ్చేస్తున్నారు. అదే మోస్ట్లీ ఏమంటారు, పొలిటికల్ లీడర్స్ కూడా అంతే అయిపోయినారు. జగన్ బెంగళూరు వెళ్తారు, వీళ్ళు హైదరాబాద్ వస్తారు. వస్తారు. అవునవును.
నిజమే. ఎంప్లాయీస్ ఆల్సో, ఎంప్లాయీస్ మోస్ట్లీ హైదరాబాద్. వికేంద్రీకరణ అంటే భరత్ గారు 2014 రాష్ట్రం విడిపోయిన తర్వాత కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ఇన్స్టిట్యూషన్స్ చాలా వచ్చినాయండి. మీరు ఐఐఎం వస్తే విశాఖపట్నంలో పెట్టారు, ఓకే, ఐఐటి తిరుపతిలో పెట్టారు, ఎన్ఐటి తాడేపల్లిగూడెంలో పెట్టారు, ట్రిపుల్ ఐటి కర్నూలులో పెట్టారు, సెంట్రల్ యూనివర్సిటీ అనంతపూర్ లో పెట్టారు. ఓకే, అట్లా డిస్ట్రిబ్యూట్ చేశారు. అదొకటి బాగానే ఉంది. అలాగే నేననేది ఏంటంటే, మీరు క్యాపిటల్ సిటీగా అమరావతిని పెట్టారు కాబట్టి అమరావతిలో ప్రభుత్వ కార్యాలయాలతో పాటు కొన్ని ప్రైవేట్ విద్యా సంస్థలు వచ్చినాయి, ఎస్ఆర్ఎం, విక్టి ఇలాంటి విద్యా సంస్థలు వచ్చినాయి. వాటితో పాటు ఏమన్నా కొన్ని ఇంకా అంటే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా కల్పించే సంస్థలను గనక మీరు ప్రమోట్, సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలు కొన్ని తీసుకొచ్చినట్టున్నారు కదా. వచ్చినాయి అంటే కాకు, సిపిడబ్ల్యూడి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇవన్నీ ఉన్నాయి. కానీ సరిపో ప్రైవేట్ ఇండస్ట్రీస్, ప్రైవేట్ సంబంధించి రావాలా? ల్యాండ్స్ కి అలాట్ చేశారు, వాళ్ళు ఇంకా పనులు మొదలు పెట్టాలా. వాళ్ళు కూడా తొందరగా పనులు మొదలు పెడితే కొంతవరకు ఆ ఉద్యోగులు, తర్వాత మీరు అన్నట్టు ఇప్పుడు ప్రైవేట్ సంస్థలు కూడా రావాలి. ప్రైవేట్ సంస్థలు రాకపోతే సిటీ డెవలప్ అవ్వదు. ఇవాళ మనం చూస్తున్నాం హైదరాబాద్ లో నాట్ ఓన్లీ సాఫ్ట్వేర్, నాట్ ఓన్లీ ఐటీ, ఇంకా మిగతా చాలా ఫార్మా గానీ లేదంటే ఉత్పాదక రంగం గానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఉండబట్టి హైదరాబాద్ అంత మహానగరం అయింది. సో ఇది హైదరాబాద్ అంత కాకపోయినా హైదరాబాద్ లో 10వ పావలవంతం అవ్వాలంటే ఇక్కడ కూడా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ రావాలి, వాటిని గవర్నమెంట్ ఎంకరేజ్ చేయాలి. తర్వాత ఇంకో పాయింట్ నేను చెప్తా. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, 1,00,000 కోట్లు అప్పు అవుతుంది 50,000 ఎకరాలు డెవలప్ చేయడానికి, ఈ అప్పు ఎవరు తీరుస్తారు, రాష్ట్ర ప్రజల జేబుల్లోంచి తీస్తారా అని అడిగారు. యాక్చువల్లీ స్టేట్ బడ్జెట్ లో అమరావతి కోసం ₹1 కూడా అనౌన్స్ చేయాలి. మొన్నటి బడ్జెట్ మీరు చూడండి. అమరావతి కోసం అప్పులు తీసుకుంటున్నారు, కేంద్రం గ్యారంటీతో అప్పులు వస్తున్నాయి. ఆ అప్పుల్ని చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నారు, ఆ అప్పుల్ని అమరావతి తీర్చుకుంటుందని చెప్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ కొన్ని ల్యాండ్ బ్యాంక్ లో ఒక 5,000 ఎకరాలు, ఎకరా 20 కోట్లు అనుకుంటే 1,00,000 కోట్లు వస్తాయి. ఇప్పుడు మీకు ఎట్లయితే తెలంగాణలో గవర్నమెంట్ హైదరాబాద్ లో ప్రభుత్వ భూములు వేలం వేస్తుందో అలాగే ఇక్కడ వేలం వేస్తే ఖచ్చితంగా అప్పులు తీరిపోతాయి. అమరావతికి చేసిన అప్పు తీరిపోయి ఇంకా ఎంతో కొంత మిగిలే అవకాశం కూడా ఉంటుంది. అందుకే దాన్ని సెల్ఫ్ సస్టైన్ సిటీ అంటున్నారు. ఓకే 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 ఒకసారి మార్గాని భరత్ గారు ఉన్నారు. సురేష్ గారు మీరు లైన్ లో ఉండండి. వైసీపీ మాజీ ఎంపీ భరత్ గారు నమస్కారం అండి. నమస్కారం. 3 రాజధానులు, మళ్ళీ ఇప్పుడు మావిగన్ను, చాలా యూటర్న్లు తీసుకుంటారు మీరు అంటారు. ఎవరైనా తెలుగుదేశం అయినా లేకపోతే కామన్ పబ్లిక్ అయినా ఎవరైనా? నేను ఒక పాయింట్ అయితే మీరు అందరూ కూడా నోటీస్ చేయాల్సిన అంశం ఏంటంటే, ఇప్పుడు 2014 నుంచి 19 దాకా ఎన్డీఏ గవర్నమెంట్ లో తెలుగుదేశం పార్టీ ఉన్నారు. ఎందుకు బయటకు వచ్చారు చెప్పండి, ఒక్క మాట చెప్పండి నాకు. ప్రత్యేక హోదా